గౌతులచ్చన్న గారి కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు అదే గౌతులచ్చన్న గారి శత జయంతి సభకి చంద్రబాబు నాయుడు, బివి రాఘవులు, రాజశేఖర రెడ్డి ముగ్గురు కలిసి వెళ్ళారు. ముగ్గురు కలిసి అటెండ్ అయ్యారు, ముగ్గురు కలిసి. మరి ఆనాడు ఈనాడు ఎందుకు అవుతుంది? వీళ్ళకి ఇవాళ ఎందుకు ద్వేషం వస్తుంది? ఆ రోజున ముగ్గురు కలిసారుగా. మరి కొంతమంది కులానికి సంబంధించినటువంటి నాయకుల విషయంలో ఆ విధమైన పాత్ర పోషిస్తాం. ఇప్పుడు అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు కాబట్టి ఆయన మా పార్టీ నాయకుడు అంటే ఎట్టగా అందరం తీసుకుంటాంగా మనం. కొన్నిటికి ఆ గౌరవం వదిలేయాలి. ఇక్కడ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఒకటి వ్యాఖ్యానించిందంటే ఒక అర్థం ఉంది. పోనీ వాళ్ళ విపరీతమైన ఎక్సైట్మెంట్ పెరిగిపోయిందని. కానీ ఇక్కడ పేపర్లు రాయడం ఏంటిది? నువ్వు వాడిని లోపలేసి ఈయన్ని చేయు, వాడిని నువ్వు పిలువు, వాడిని మందలించు, ఈయన్ని మందలించు. ఏంది ఇది? జోగి రమేష్ పోని మాట్లాడింది నేను విన్నా, ఏమన్నా తేడా మాట్లాడాడు. ఒకే ఒక్క ముక్క అతను మాట్లాడింది ఏంటంటే, ఆ రోజుల్లోనే రాజశేఖర్ రెడ్డి రవీంద్ర భారతిలో శత జయంతి సభ పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ ఆయన అయినా కూడా అక్కడ తర్వాత నా అబ్బాయి ఇటు ఉన్నా సరే పెట్టాడు, శిరీషమ్మ కష్టపడుతుంది, ఇట్లా అని చెప్పుకొచ్చాడు అతను. ఎక్కడ జోగి రమేష్ వ్యాఖ్యల గురించి ఏ పేపర్ రాయలేదు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి, అక్కడ జోగి రమేష్ ఉన్న వేదికని పాదసారథి ఎందుకు పంచుకున్నారు, ముందు ఆ వార్త రాయగానే వెంటనే తర్వాత బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేశారు, దాన్ని వాళ్ళు ఖండించేశారు. మళ్ళీ అది ఇంకో వార్త ఇంకా ఫాలో అప్